ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు జ్యోత్స్నప్రియ రాఘు గారు ఉన్నారు. జ్యోత్స్నప్రియ గారు గేట్ లో ఆల్ ఇండియా 10th ర్యాంక్ ఎలా కొట్టారు అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాము. జ్యోత్స్న గారు, నాకు తోచిన కొన్ని పదాలు నేను చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి, ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. Okay. ఓకే, ఫస్ట్ పదం గతం. Period. ఏలియన్స్, గ్రహాంతర వాసులు. I'm always curious about that. Like it's like mystery, no? ఓకే, నెక్స్ట్ లీడర్. Leader, Dr. APJ Abdul Kalam garu, Missile Man of India. యా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కెరియర్. Now, for me, it's promotions and all in my own organization. ఓకే, నెక్స్ట్ సినిమా. Maybe Article 370. I just recently watched it. హీరో. Hero is my dad. ఫ్యూచర్, భవిష్యత్తు. Future, hope. మనం మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. Just hope. ఓకే, చదువు. Can change everything. Like, especially for me, I came from nothing. Now what all I have is because of education. సూపర్, వెరీ నైస్. యూనివర్స్. Universe. Endless. ఎండ్లెస్. సూపర్. సో జ్యోత్స్న గారు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్. అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ ని వెల్కమ్ చేస్తాను ఫస్ట్. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, కోచెస్, ఇంకా గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీలు మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్ అండి. మేము కెరియర్, వ్యక్తిత్వ వికాసం, అంటే కెరియర్, అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ టాపిక్స్ చర్చిస్తుంటాము. అండ్ మా పాడ్కాస్ట్ ఇంగ్లీష్ లో మరియు హిందీ, కన్నడ, మిగతా 3 భాషల్లో కూడా ఉంది. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి, కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా, ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో కూడా ఉంది. అండ్ పొడుపు కథ చెప్పుకునే ముందు మనము ఫస్ట్ ఒక చిన్న అక్నాలెడ్జ్మెంట్. మొన్న ఈ మధ్య మనము టీజీవీటీ ఎపిసోడ్ నెంబర్ 99 రమేష్ చింతల, మా సూపర్ సీనియర్ ని ఇంటర్వ్యూ చేశాం కదా. ఆయన జ్యోత్స్నప్రియ గురించి చెప్పారు. సో ఆ జ్యోత్స్నప్రియ మన ముందున్నారు ఈరోజు. అండ్ నేను ఈ శుభ సందర్భంలో రమేష్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను, మా ఇద్దరిని కనెక్ట్ చేసినందుకు. అలాగే జ్యోత్స్న గారి స్టోరీ మొత్తం ఈ ప్రపంచానికి తెలియజేసే అవకాశం వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మనం ఒక పొడుపు కథ చెప్పుకుందాం, ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారు. మీరు ఈ ఎపిసోడ్ని యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్లో వింటున్నట్టయితే సోషల్ మీడియాలో ఎక్కడైనా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ వచ్చేసి, ముక్కుతో చూడగలం, కంటితో చూడలేము, ఏమిటది? నేను రిపీట్ చేస్తున్నాను, ముక్కుతో చూడగలం, కంటితో చూడలేము, ఏమిటది? సో జ్యోత్స్న గారు, మీకు తెలిసినా కూడా చివరిలో ఆన్సర్ చెప్పండి. ఓకే, అప్పటిదాకా హోల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్లే ముందు హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. జ్యోత్స్న, మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. అండ్ మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు కదా, చదువు అనేది జీవితాన్ని మార్చేస్తుంది అనేది. అది వాస్తవం అండి. ఎందుకంటే ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్, అంటే చిన్నగా ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక వ్యక్తి ఎంతగానో ఎదుగుతాడు. చదువు అనేది విలువ కట్టలేని సంపద. అండ్ చదువు అనేది ఒకే ఒక సంపద, ఎవరు దోచుకోలేనిది అది. ఎనీవేస్, నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు మా వర్చువల్ స్టూడియోలో ఈరోజు మాతో పాటు జాయిన్ అయ్యి మీ ఇన్సైట్స్ మా ఆడియన్స్ తో అందరు చేయబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హార్టీ వెల్కమ్ టు టీజీవీ అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, నేను చాలా బాగున్నాను. సో మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మీ బ్రీఫ్ ఎలివేటర్ పిచ్, అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ షేర్ చేయండి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏ స్కూల్లో చదివారు? ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, అందరూ కూడా సిల్వర్ స్పూన్ తో పుట్టరు. అండ్ అట్ ద సేమ్ టైం అందరికి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదవరు, పెద్ద పెద్ద కాలేజీలలో చదవరు. సెల్ఫ్ మేడ్ పర్సన్ అనేది ఎలా ఉంటారు అనేది మీరు ఒక ఎగ్జాంపుల్. సో వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ, చెప్పండి. As already introduced, I'm Jyotsna and I came from a small village in West Godavari, Andhra Pradesh. పెనుమండ్ర అనే విలేజ్ అండి మాది. సో మా స్కూలింగ్ అంతా ఎలిమెంటరీ ప్లస్ హై స్కూల్ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే అయింది. వీ హ్యావ్ వన్ హై స్కూల్ ఇన్ అవర్ విలేజ్, అక్కడ కంప్లీట్ అయింది నాది. వన్ గుడ్ పాయింట్ ఈస్ ఐ గాట్ మండల్ ఫస్ట్ ఇన్ మై 10th క్లాస్. నాకు మీరు వినే ఉంటారు అందరూ, ట్రిపుల్ ఐటీస్ అని కొత్తగా వచ్చాయి ఆంధ్రాలో, అప్పట్లో కొత్తగా వచ్చాయి. సో
10th class లో టాప్ మార్క్స్ అవడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు గెట్ సీట్ ఇన్ ట్రిపుల్ ఐటీ నూజివీడ్, అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఐ కెన్ సే ఐ డోంట్ నో అబౌట్ ట్రిపుల్ ఐటీ నూజివీడ్ అట్ ఆల్ బికాస్ ఐ వాజ్ ఫ్రమ్ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో మా మండల్ ఎంఈఓ గారు పిలిచారు, మండల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని ఒకసారి కలుద్దాం అని చెప్పి. సో నేను అతను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అందరు నెక్స్ట్ ఏంటమ్మా ప్లాన్స్ అంటే, నేను జస్ట్ సింప్లీ ఎంపీసీలో జాయిన్ అవుతాను సార్ అని చెప్తే, అదేంటి మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ట్రిపుల్ ఐటీ నాకు ఉంటుంది, దాని గురించి తెలుసుకోండి, ఇంతకు ముందు నేను విన్నాను కొంచెం మంచి స్టూడెంట్స్ దగ్గర, దాన్ని తెలుసుకోండి అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చారు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. ఆ హింట్ తీసుకొని నేను అసలు ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటి అవన్నీ చూసుకొని అప్లై చేస్తే నాకు అందులో సీట్ వచ్చింది. ఇట్స్ ట్రిపుల్ ఐటీ ఇస్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ అండి, స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లైక్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అవర్ ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి గారు. It is exclusively for rural youth of Andhra Pradesh to provide a good technical education for them who are unable to afford that అన్నట్టు. So అది 6 years integrated course. I joined in that 2 years PUC and 4 years BTech. Okay, PUC lo we have two options. We can pursue both MPC and BPC. So combined MBPC I studied. That was a good chance for me actually. And later I took electronics and communication department in my engineering. And in 2019, I completed my engineering and I applied for GATE exam. GATE exam is just an entrance exam for MTech. I thought like that when I was in engineering. But after clearing my GATE exam, I was నాకు తెలుసా ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి గేట్ ఎగ్జామ్ వల్ల మనకి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో తెలుసు. వన్ ఈజ్ ఎంటెక్ ఇన్ prestigious organizations, I mean prestigious universities in India. And one more thing is all PSUs present మనము గేట్ ఎగ్జామ్ బేస్ చేసుకునే వాళ్ళు మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో నేను ఈసీఐకి అప్లై చేశాను, బేస్డ్ ఆన్ మై గేట్ ర్యాంక్ నాకు ఈసీఐలో జాబ్ వచ్చింది. అండ్ ఐ గాట్ ఫ్యూ అడ్మిషన్స్ ఇన్ ఎన్ఐటీస్ ఆల్సో. బట్ నాకు ర్యాంక్ వచ్చేసి 1100 వచ్చిందండి. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. నాకు ఇంకొకసారి ట్రై చేయాలనిపించింది. సో ఐ డిసైడెడ్ ఫర్ వన్ మోర్ ఇయర్ ఐ కెన్ ప్రిపేర్ ఫర్ గేట్ అండ్ లైక్ సో దట్ ఐ కెన్ గెట్ మోర్ గుడ్ ఛాన్సెస్ ఇన్ మై కెరీర్. సో నేను వన్ మోర్ ఇయర్ ప్రిపేర్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. దెన్ ఐ మెట్ రమేష్ సార్ ఐఏఎస్, యాజ్ యూ ఆల్రెడీ టోల్డ్. హీ గైడెడ్ మీ త్రూ అవుట్ మై జర్నీ ఇన్ గేట్ 2020 ప్రిపరేషన్. సో నేను సార్ దగ్గరికి వెళ్ళాను, సార్ గైడెన్స్ తీసుకున్నాను, అంత మంచిగా చదువుకున్నాను. అండ్ ఐ అపియర్డ్ ఫర్ గేట్ అండ్ ద రిజల్ట్ ఈస్ ఆల్ ఇండియా ర్యాంక్ 10th ఇన్ గేట్ 2020 ఈసీ. ఐ జస్ట్ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్. లైక్ సార్ గైడెన్స్ ఇచ్చారు, మంచిగా చదువుకున్నాను, బట్ రిజల్ట్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. దట్ వాజ్ ఎ గుడ్ పార్ట్ యాక్చువల్లీ. 1100 ర్యాంక్ మీకు చాలా తక్కువ అనిపించి మళ్ళీ చదవాలనిపించి 10th ర్యాంక్ వచ్చేసరికి అసలు ఫీలింగ్ ఎలా ఉండింది? ఫస్ట్ నమ్మలేదు అన్నారు కదా, షాక్ తిన్నా, ఎలా ఉండింది? యాక్చువల్లీ ఐఎమ్ చెకింగ్ మై గేట్ రిజల్ట్. సో AAR 10, ఐ మీన్ రిజల్ట్ వాజ్ AAR 10. ఐ జస్ట్ అమేజ్. లైక్ నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను 100 బిలో వస్తుందని, బట్ 10 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెక్ చేసుకోవడం కంటే ముందే రమేష్ సార్ కూడా చెక్ చేసి బోత్ ఆఫ్ సైమల్టేనియస్లీ చెకింగ్ అన్నట్టు. సార్ కూడా కాల్ చేస్తే నేను జస్ట్ నా రిజల్ట్ చూస్తున్నాను. సో అందరూ హ్యాపీ, పేరెంట్స్, సార్ అండ్ ఆల్ హ్యాపీ. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఎంటెక్ జాయిన్ అవ్వలేదు, ఇంకా డైరెక్ట్ గా బిఐఎస్ లో జాయిన్ అయ్యారు అన్నట్టు. యాక్చువల్లీ నాకు ఇది కూడా సార్ సజెస్ట్ చేస్తారు, బేస్డ్ ఆన్ మై ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ ఆల్. సార్ ఒక ఆప్షన్ ఇచ్చారు నాకు, నువ్వు పిఎస్ తో జాయిన్ అయితే మెనీ పిఎస్యూస్ ఆర్ ఆఫరింగ్ స్పాన్సర్డ్ ఎంటెక్ కైండ్ ఆఫ్ థింగ్. సో సెలెక్ట్ గుడ్ పిఎస్యూ అండ్ ఆఫ్టర్ few years you can go for MTech also అన్నట్టు. And that was a good suggestion. I joined in BIS. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో సైంటిస్ట్ బి లాగా పనిచేస్తున్నారు కదా, ఈ జర్నీకి దోహదపడిన ముఖ్యమైన అంశాలు ఏంటి అసలు? లైక్ ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి చదువుకున్న ఎడ్యుకేషన్ అంతా, అండ్ లైక్ ఇక్కడికి వెళ్ళడానికి ఏమి నాకు యూజ్ అయ్యాయని అడుగుతున్నారు, రైట్? యా, ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే ఆల్వేస్ గెటింగ్ సీట్ ఇన్ RGKT Nujveed. సో లేదంటే నేను ఆ ఇంజనీరింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళకపోయేదాన్ని. బికాస్ మై విలేజ్ చదువుకున్న వాళ్ళందరూ ఏమేమి సజెస్ట్ చేస్తారంటే, గో ఫర్ టీచర్ ట్రైనింగ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, గో ఫర్ DED అండ్ గెట్ సమ్ గుడ్ గవర్నమెంట్ టీచర్ జాబ్, దెన్ యువర్ లైఫ్ విల్ బి సెటిల్ లైక్ దట్. అట్లా మాకు ఎక్కువ సజెషన్స్ వస్తాయి. సో ఇంజనీరింగ్ ఫీల్డ్ అనే దానికి వెళ్ళకపోయేదాన్ని. అండ్ గెటింగ్ సీట్ ఇన్ RGKT is one of the turning points in my life, so that I could able to enter into engineering department. Then one more thing is, after my pre-university course,
మా కాలేజ్‌లో ఒక చిన్న ఎగ్జామ్ పెట్టారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. సో, అందులో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి జేఈఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తాము. ఐఐటీస్‌లో జాయిన్ అవ్వడానికి అని చెప్పి. అంతకుముందు వరకు నాకు ఐఐటీస్ అవన్నీ తెలీవు. సో, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఓకే. అప్పుడు నాకు ఐఐటీస్ గురించి తెలిసింది. బట్ ఐ మిస్డ్ ఎ ఛాన్స్ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ బీటెక్ ఇన్ ఐఐటీస్. కాకపోతే ఐఐటీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఎంటెక్ చేద్దాం అని చెప్పి నేను గేట్ రాసాను. ఐ మీన్ గేట్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాను. గేట్ ప్రిపేర్ అయ్యాను. దట్ ఆల్సో వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్. వన్స్ గేట్ క్లియర్ చేసిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. జాబ్ పరంగా గాని, స్టడీస్ పరంగా గాని ఐ సెలెక్టెడ్ జాబ్. ఓకే. సో దీస్ 2 ఆర్ మై టర్నింగ్ పాయింట్. ఓకే. సో, ఇప్పటి వరకు అంటే మీ ప్రొఫెషనల్ కెరియర్, ఎడ్యుకేషన్ పరంగా మొత్తం జూసుకుంటే మీ విజయానికి దోహదపడిన 3 అంశాలేంటి? అంటే హార్డ్ వర్కా? లేకపోతే అలా చెప్పుకుంటూ పోతే ఏదైనా పర్సనల్ ట్రైట్స్ ఏమున్నాయి? కన్సిస్టెన్సీ ఐ కెన్ సే. లైక్ వావ్! ఒక పాయింట్ అనుకుంటే నేను అది చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఈవెన్ దో డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ నేను డీవియేట్ అయినా కూడా మళ్ళీ నేను ఒక గోల్ అనుకున్నప్పుడు దాంట్లోకి మళ్ళీ తిరిగి రావడానికి ట్రై చేస్తాను. హ్మ్. హ్మ్. సో హ్మ్. వన్ ఈస్ దట్ వన్ ఈస్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ లైక్ ఇంకా మూడో అంశం ఏంటి? గుడ్ గైడెన్స్. గుడ్ గైడెన్స్. ఓకే. వెరీ గుడ్. సో, రమేష్ అన్న లాంటి వాళ్ళు అండ్ ముఖ్యంగా మీ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆయనకి యాక్చువల్‌గా కుడోస్ చెప్పాలి మీరు. ఎందుకంటే ఆయన యొక్క అడ్వైస్ అనేది మీ లైఫ్ మొత్తానికే చేంజ్ అయింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీ ఎఫర్ట్ కూడా చాలా అండ్ ఉంది. రమేష్ అండ్ సార్. యాహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఇప్పుడు మీరు ఆర్‌జీయూకేటీ గురించి చెప్పారు కదా! అక్కడ అది మంచి ఇన్‌స్టిట్యూట్ అన్నారు మీరు. ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ అన్నారు. అక్కడ మీరు చదువుకున్నప్పుడు అంటే ఒక ఇంజినీరింగ్ డిగ్రీని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ఇంజినీరింగ్ లైఫ్ గురించి షేర్ చేయండి. ఆ 4 ఇయర్స్ మీరు ఎలా స్పెండ్ చేశారు? ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది కొంచెం వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్రాంచెస్. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇన్ ఎడ్యుకేట్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ అండి. అక్కడ అచ్చా! మొత్తం సెల్ఫ్ లెర్నింగ్ ఉంటది. మంచి మెంటర్స్ ఉంటారు మనల్ని గైడ్ చేయడానికి. బట్ లైక్ ప్రిన్సిపల్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ అన్నట్టు. సో మనకి సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా బాగా అలవాటు అయితది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఎగ్జామ్ ప్యాటర్న్స్. లైక్ సెమిస్టర్ వైస్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ ఉంటది. సాటర్డే ఎగ్జామ్ ఉంటది. సో మనం స్కిప్ చేయము ఎక్కువ టాపిక్స్. ఈ వీక్ కవర్ చేయాల్సి అంటే ఎప్పటి పని అప్పుడు చేసుకోవడానికి మనకి అప్పటి నుంచి అలవాటు అవుతది. సో మనకి వాళ్ళు సిలబస్ ఇచ్చేస్తారు కాబట్టి ఈ వీక్ సిలబస్ ఈ వీక్ కవర్ చేసుకొని మనం ఎగ్జామ్ రాసొచ్చేస్తాం. అండ్ ఎవ్రీ ఎగ్జామ్ కౌంట్స్ టు ద సెమిస్టర్ మార్క్స్ అన్నట్టు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆల్ ఎంసీక్యూస్. సో దట్ మనం ఫ్యూచర్ లో ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ అనేది పోతుంది. అండ్ హౌ టు అటెంప్ట్ ఎంసీక్యూస్ అనే నాలెడ్జ్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే జనరల్ గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ స్టైల్ ప్రిపరేషన్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఎంసీక్యూ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టైల్ వేరుగా ఉంటుంది. సో దీస్ టూ ఆర్ వెరీ గుడ్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మన మీ గేట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడదాం. రోజు ఎన్ని గంటలు కష్టపడేవాళ్ళు? అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు ఆ ఎగ్జామ్‌ని? ఐ జస్ట్ వాంట్ టు ఎలాబొరేట్ ఆన్ దిస్ యాహ్! ఇఫ్ యాహ్! యూ ష్యూర్. అలౌ మీ. యాహ్! ఫస్ట్ చెప్పండి. నేను 2019లో ఫస్ట్ గేట్ అటెంప్ట్ చేశానండి. నేను ఈ3 నుంచి అంటే 2 ఇయర్స్ ముందు నుంచే గేట్ చదువుకోవడం మొదలుపెట్టా. అప్పుడు నా మైండ్ సెట్ అంతా ఎలా ఉండేదంటే, ఓకే గేట్ లో ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సపోజ్ ఒక 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 9 సబ్జెక్ట్స్ ని చదివేయాలి, నోట్స్ రాసేసుకోవాలి. అప్పుడు మొత్తం నేను చదివేసినట్టు అట్లా ఉండేది నా మైండ్ సెట్. అంటే మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసేయాలని. ఈ మైండ్ సెట్ వల్ల నేను ఏం చేశానంటే రివిజన్ చేసుకోలేదు. కొత్త చదువుతూనే ఉండిపోయాను మొత్తం ఎగ్జామ్ వచ్చే వరకు. నో రివిజన్ అండ్ దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆల్. సో ఈ 2 ని మిస్ చేశాను. బట్ చదవడం అయితే మొత్తం చదివేశాను. ఏవో స్టాండర్డ్ బుక్స్ తీసుకోవడం, వాటితో హ్మ్. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అవన్నీ. బట్ ఐయామ్ డూయింగ్ మిస్టేక్ అనేది నాకు అప్పుడు తెలియలేదు. నేను గేట్ ఎగ్జామ్ లో 2019 గేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ క్వశ్చన్ చూసినా ఐ నో దట్ బికాస్ ఐ కవర్డ్ మెనీ టాపిక్స్. బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రివిజన్ ఐ వాజ్ అన్ఏబుల్ టు ఆన్సర్ దెమ్. ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఆన్సర్ చేయలేకపోయాను. సో ఐ వాజ్ ఎండెడ్ అప్ సమ్ 1100 ర్యాంక్ అండ్ ఆల్. దెన్ అగైన్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 2020 కూడా ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేశాను. అప్పుడు నేను డైరెక్ట్ గా రమేష్ సార్ దగ్గరికి వెళ్ళాను గైడెన్స్ కోసం. హ్మ్. సార్ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఏం సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అని చెప్పి. నేను చెప్పాను సార్ ఆల్రెడీ నేను మొత్తం ఇలా 8 సబ్జెక్ట్స్ చదివేశాను. ఓన్లీ 2 సబ్జెక్ట్స్ నేను చదవలేదు. కమ్యూనికేషన్స్ ఒకటి, ఈఎంటీ ఒకటి నేను చదవలేదు అని చెప్తే, మిగిలినవన్నీ చదివేసావా అన్నారు సార్. చదివేశాను అంటే, సరే ఎంత చదివావో చూద్దాం అన్నట్టు కొన్ని అడిగారనమాట. ఈ కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఐ వాజ్ అనేబుల్ టు ఆన్సర్ దెమ్. అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఫస్ట్ నుంచి సార్ నన్ను గైడ్ చేయడం మొదలు పెట్టారు. ఒక సబ్జెక్ట్ ఎట్లా చదవాలి, ఎంత రివిజన్ చేసుకోవాలి, ఒక సబ్జెక్ట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు కంప్లీట్ అయింది అంటే ఏంటి అర్థం, మనము షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి. ఈ 3 చేస్తేనే మనం ఒక సబ్జెక్ట్ కంప్లీట్ గా చేసినట్టు అని నాకు సార్ టీచ్ చేశారు. సో
ఆ విధంగా నేను ఎవ్రీ సబ్జెక్ట్ చదవడం మొదలుపెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్, మనం భయపడకూడదండి సిలబస్ చూసి. సపోజ్ హ్మ్. ఒక 9 సబ్జెక్ట్స్ ఉంటే, ఆ 9 సబ్జెక్ట్స్ కూడా మనకు అవసరం లేదు. ఐ మీన్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ మనం కవర్ చేసుకుంటే వి వర్ ఏబుల్ టు క్లియర్ ది ఎగ్జామ్ అన్నట్టు. ఎందుకంటే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ చూసుకున్నా మనకి ఓన్లీ 35% ఇస్ ద పాస్ మార్క్. అండ్ మనం ఇఫ్ యూ వాంట్ టు టాప్ ఇన్ దట్ ఆల్సో, వి డోంట్ వాంట్ టు హ్యావ్ 100% నాలెడ్జ్ ఇన్ దట్. రైట్. ఆ క్లారిటీ అనేది మనకు వస్తే మనకు భయం పోతుంది. మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆ క్లారిటీ నాకు సార్ ఇచ్చారు. నేను ఒక 7 సబ్జెక్ట్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి రాసాను. ఈసారి ఫుల్ రివిజన్‌తో ఫుల్ ప్రాక్టీస్‌తో వెళ్ళాను. సో ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నాకేం భయం వేయలేదు. ఎందుకంటే టూ మెనీ మాక్ టెస్ట్స్ వి హావ్ రిటన్ యాక్చువల్లీ. సో అచ్చా! ఎగ్జామ్ రాసినప్పుడు ఏదో మాక్ టెస్ట్ రాస్తున్నట్టు నేను రాసుకొని వెళ్ళిపోయాను. పెద్దగా భయపడలేదు. హుహు. So these are the three things. One is preparing short notes. Second is revision, multiple revision. Third is solving previous year questions. హుహు. సూపర్. సో, ఇప్పుడు మనము మీ డే జాబ్ గురించి మాట్లాడదాము. సో, మీరిప్పుడు ప్రస్తుతము సైంటిస్ట్ బి గ్రేడ్ ఎట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లాగా పనిచేస్తున్నారు గదా! మీ నేపథ్యం జూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ జేశారు. సో, ఆ చదువు అనేది మీకిక్కడ నిజంగా ఉపయోగపడుతుందా? యాహ్! ష్యూర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్. నేను ఓకే. ఫ్యాక్టరీస్‌కి ఇన్స్‌పెక్షన్‌కి వెళ్ళాలి. లైక్ సపోజ్ నన్నన్ని ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్‌కి పంపిస్తా ఉంటారు. బికాజ్ ఐ యామ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్. నేను ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్‌కి ఇన్స్‌పెక్షన్‌కి వెళ్తూ ఉంటాను. అక్కడ మనం టెస్టింగ్ చేయాలి. వి నీడ్ టు అసెస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ కేపబిలిటీస్. ఓకే. సో హుహు. బేసిక్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఈస్ ఆల్‌వేస్ హెల్పింగ్ మీ. ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ చేయడానికి ఏదైనా సర్క్యూట్ కనెక్ట్ చేసినప్పుడు, లేదంటే వాళ్ళు ఎంత ఇన్‌పుట్స్ ఇస్తున్నారు, ఏం అవుట్‌పుట్స్ వస్తున్నాయి, ఇన్ ఆర్డర్ టు అనలైజ్ ద రిజల్ట్స్ అండ్ ఆల్, ఆల్‌వేస్ ఐ నీడ్ బేసిక్స్ ఆఫ్ మై బ్యాక్‌గ్రౌండ్. ఓకే. సో, ఈ క్వెషన్ అడగడానికి రీజన్ ఏంటంటే, చాలా వరకు మనకి మనం చదువుకున్న చదువుకి, మనం చేస్తున్న పనికి లింక్ ఉండదు. అందుకే ఈ క్వెషన్ నేను అడిగాను. బట్ Yeah, okay. ఓవరాల్‌గా Actually, BIS is a technical organization, so we can relate ఓహ్! to our department. ఓకే. అండ్ మీ డే టు డే జాబ్ ఎలా ఉంటుంది? వర్క్ ఎలా ఉంటుంది? ఒక డే ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఏ Yeah, సైంటిస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? okay. Actually, BIS two parts ఉంటాయండి. One is standardization and another is certification based on the standards. Okay. హ్మ్. హ్మ్. ఫస్ట్ స్టాండర్డ్ అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఇట్ షుడ్ హ్యావ్ అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ఒక పుస్తకం అనేది రాస్తారు. ఐ మీన్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇన్ వెరీ బేసిక్ టర్మ్స్. సో యాహ్! దట్ బుక్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చి సర్టిఫికేషన్. ఎవరైతే ఏ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఈ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం ఆఫీసర్స్ వెళ్ళి వీ నీడ్ అసెస్ దేర్ ప్రొడక్ట్ క్వాలిటీ with respect to standards, then we'll give them the ISA mark certification. Okay. ఆహా! యాహ్! హ్మ్. Now I am working as the inspection officer for that certification work. Generally, first the day before, నేను ఆ ఇన్స్పెక్షన్ గురించి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ మెనీ ప్రొడక్ట్స్ రైట్. ఓన్లీ ఎలక్ట్రికల్ లో చూసుకుంటేనే ఐఎమ్ డీలింగ్ విత్ ఆల్మోస్ట్ 150+ ప్రొడక్ట్స్. సో వావ్! హ్మ్. అన్ని స్టాండర్డ్స్ నాకు గుర్తుండవు. బిఫోర్ డే నేను వెళ్తున్నప్పుడు స్టాండర్డ్ చూసుకోవాలి. ఐ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే. వాట్ ఆర్ ద టెస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్, అదంతా చూసుకొని నేను వెళ్ళాలి. ఫస్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంతా నేను ఆఫీస్ లో బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దిల్ సెండ్ us vehicle and all, we'll go to the factory. Then communication skills also very much important. And if everything is going good, okay. Suppose ఏదైనా discrepancy అవి వస్తే we should be able to communicate to them so that they can understand and they can rectify. అచ్చా! అండ్ వీ షుడ్ బి ఏబుల్, మనం కరెక్టివ్ యాక్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ వాళ్ళ ప్రొడక్ట్ ఏదైనా ఫెయిల్ అవుతుంటే వై వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్ ప్రొడక్ట్, సో వాట్ కరెక్టివ్ యాక్షన్స్ దే కెన్ టేక్ అని మనం సజెస్ట్ చేయాలి. సో మనం సజెస్ట్ చేస్తే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విల్ ప్రాసెస్ ఫర్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ అండ్ ఆల్. ఓకే. ఓకే. సో, దీంట్లో కెరియర్ పాత్ ఎలా ఉంటుందండి? ఏ స్టేజ్ వరకు ఎదగలుగుతారు మీరు? టు సైంటిస్ట్ జీ వీ కెన్ గో. సైంటిస్ట్ జీ. స్టార్టింగ్ ఫ్రమ్ సైంటిస్ట్ బి, హ్మ్. సైంటిస్ట్ జీ. అచ్చా! అంటే ఏంటి లెవెల్స్ ఏంటి? రీజనల్ లెవెల్. బీసీడీ లాగెళ్తుందా? బీసీడీ, ఈఎఫ్‌జీయా? లేపోతే Yeah. B, C, హ్మ్. D, E, F, G. So we have regional offices. We can go up to deputy director general of a region. జనరల్‌గా వాళ్ళకి ఎంత సాలరీ ఉంటుంది? ఐడియా ఉంటుందా మీకు? టాప్ మోస్ట్ వాళ్ళకి? They'll be in level 14, I think. అంటే? I mean, not level 14, more than that. I mean, I started with level 10. You know the pay scale, right? ఆహా! I mean, లేదండి. మాకు అంటే government ప్రైవేట్ ki యాహ్! ఆహా! లేదు. హ్మ్. okay. Actually, government ki pay scales ఉంటాయి. మేము level 10 నుంచి స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ ప్రమోషన్ లో level 11, 12, 13, 14, 15 అట్లా వెళ్తుంది. ఒక్కొక్క లెవెల్ కి బేసిక్ పే అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినప్పుడు బేసిక్ పే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే.
అండ్ మీరు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ మాకు వస్తుంది. అచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్. ఓకే. ఓకే. సో బేస్డ్ ఆన్ ద లెవెల్. ఓకే. నెక్స్ట్ మీరు మొన్న ఈ Yes, మధ్య ఇది ప్రమోషన్ కోసం ప్రిపేర్ అయ్యానన్నారు కదా! ఆ ప్రమోషన్ అనేది yes, ఎలా yes. అవుతుంది? లైక్ ఇంత డ్యూరేషన్ తర్వాత మీరు ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుందా? ఆ! లేకపోతే ఆ ప్రాసెస్ ఏంటి? యెస్. యెస్. యాక్చువల్లీ ఇయర్‌లీ మేము అపాస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ అపాస్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, అండ్ అవర్ రిపోర్టింగ్ ఆఫీసర్స్ విల్ గివ్ అస్ మార్క్స్. మనకి కన్సిక్యూటివ్‌గా 3 అపాస్ 6+ మార్క్స్ వస్తాయి గనక, లైక్ ఔట్ ఆఫ్ 10 6+ మార్క్స్ కన్సిక్యూటివ్‌గా 3 ఇయర్స్ వస్తాయి గనక దే విల్ కాల్ us ఫర్ అసెస్మెంట్. ఫస్ట్ ఓకే. దే విల్ ఆస్క్ us ఫర్ బ్రీఫ్ అబౌట్ us. ఇఫ్ వి క్లియర్ దట్ దే విల్ కాల్ us ఫర్ అసెస్మెంట్. లైక్ హ్మ్. దట్. It does not depend on vacancies and all. It just depends on our performance alone. అచ్చా! ఓకే. నెక్స్ట్ మీరు ఈ బీఐఎస్ జాయిన్ అయ్యే ముందు మీకు మల్టిపుల్ అపార్చునిటీస్ మీకు ఆప్షన్స్ ఉండే గదా! ఈసీఐఎల్, ఎన్‌టీపీసీ. సో, ఈ Yes, yes, మూడిట్లో yes. బీఐఎస్ ఎందుకు సెలెక్ట్ జేశారు? అండ్ ఈ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా? అరే! ఫర్ ఎగ్జాంపుల్ బీఐఎస్‌లో జాయిన్ అయిన తర్వాత ఎన్‌టీపీసీలో జాయిన్ అయ్యుంటే బాగుండేది అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? No, no. Actually, out of these 3 ఈసీఐ అనేది నేను ఫస్టే వదిలేసానండి దాన్ని. బికాజ్ హ్మ్. ఆఫ్టర్ దట్ నేను గేట్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. సో, ఆ ఆప్షన్ నాకు అక్కడే వెళ్ళిపోయింది. రైట్. నెక్స్ట్ ఎన్‌టీపీసీ, బీఐఎస్ అండ్ వన్ ఈస్ ఎంటెక్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా. ఈ 3లో డిసైడ్ చేసుకోవడం యాస్ యూ టోల్డ్ నాకు కొంచెం డిఫికల్ట్ గానే అనిపించింది. అండ్ వన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ డిసైడెడ్ టు గో ఫర్ జాబ్. దెన్ ఐ హావ్ 2 ఆప్షన్స్, ఎన్‌టీపీసీ అండ్ బీఐఎస్. హ్మ్. ఈ రెండిట్లో చూసుకున్నప్పుడు I checked all the activities of those organizations. What is NTPC and what is BS and all, and what about work-life balance and all. What about the future also? I just gone through their organization profiles and all. And one more thing is locations also. హుహు. I mean locations. So based on those factors, I decided to join BS. But I'm very happy that I joined in BS because here I got exposure అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఐఎమ్ గోయింగ్ టు మెనీ ఫ్యాక్టరీస్ అండ్ మీటింగ్ విత్ మెనీ పీపుల్. So all the premium like Samsung, Bosch, everything. I went to many big labs, industries also. I met with good people. I learned from them. And maximum products గురించి what about the testing quality అని చాలా నాకు ఐడియా వచ్చింది. So I'm very happy with my decision. ఓకే. ఒక బోల్డ్ క్వెషన్ అడుగుతాను. ఎవరైనా మీకు Yes, బ్రైబ్ please. ఆఫర్ చేసారా? That is common, but not directly. ఓకే. ఇండైరెక్ట్‌గా ఏదో But హింట్స్ yeah, ఇచ్చారన్నట్టు. ఓకే. సో, ఇంకా జ్యోత్స్న గారు ఇంతకుముందు మీరు ఏమన్నారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడారు కదా! దాని గురించి మనం yes, మాట్లాడదాం. yes. అంటే టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ కాకుండా మీ జాబ్‌లో మీరు Mhm. సక్సీడ్ అవ్వడానికి కావాల్సిన క్రిటికల్ స్కిల్స్ అంటే పర్సనల్ క్వాలిటీస్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ అనేది ఉండాలి? One is time managing అండి. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా డిలే చేస్తే మన యాక్షన్స్ బేస్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్స్ లైసెన్స్ అనేది ఉంటది. సో మనం సపోజ్ కొన్ని లైసెన్స్ అనేవి సస్పెన్షన్ లో ఉంటాయి. మనం డిలే చేస్తే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతది. అదే. So they need to stop their production, and also time managing is very important. We need to take decisions on time అన్నట్టు. ఓకే. ఆ క్వాలిటీ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ కన్విన్సింగ్ ద పీపుల్. One interesting thing is we need to go for enforcement rights because I mean as per government of India rules, few products are mandatory. Mandatory అంటే ఏంటంటే కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ ఖచ్చితంగా BIS లైసెన్స్ తీసుకుని మాత్రమే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. వితౌట్ BIS లైసెన్స్ దే షుడ్ నాట్ మ్యానుఫ్యాక్చర్, దే షుడ్ నాట్ స్టోర్, సెల్, నథింగ్. దే షుడ్ నాట్ ఇంపోర్ట్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్స్, కుక్కర్స్, మనకి డైలీ లైఫ్ లో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అవన్నీ మ్యాండేటరీలో ఉంటాయి. సపోజ్ మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, సో అండ్ సో మ్యానుఫ్యాక్చర్ ఈజ్ నాట్ హ్యావింగ్ BIS లైసెన్స్ బట్ హీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీల్ గో యాజ్ అ టీమ్ టు దేర్ ప్రెమైజెస్. వీ కాల్ ఇట్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్. ఓకే, ఒక పోలీసుని తీసుకొని ఇండిపెండెంట్ విట్నెస్ తీసుకొని అండ్ మనం మన ఆఫీస్ స్టాఫ్ చేసిన ఒక టీమ్ లా వెళ్తాము. అక్కడ పీపుల్స్ కన్విన్స్ చేయడం చాలా కష్టం బికాస్ దే వోంట్ అలౌ us ఇన్సైడ్. వాళ్ళకి మనం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ మిస్టేక్ హీఈస్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దట్, లీగల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దట్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మనం వాళ్ళ ప్రెమైసెస్ లోకి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేసి అగైన్ మనం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై డే టు డే లైఫ్ నేను ఏవైతే డిస్క్రిపెన్సీస్ చెప్తున్నానో అవి పేపర్ మీద రాసి వాళ్ళ దగ్గర సైన్ చేసుకుని రావాలి. మెనీ పీపుల్ వోంట్ అగ్రీ ఫర్ దట్. సో ఐ నీడ్ టు కన్విన్స్ దెమ్ విత్ స్ట్రాంగ్ పాయింట్స్, with the backup of standards, with the backup of my act regulations and all. Clear explanation skills అనేది I require a lot.
సో, పర్సుయేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నట్టు. అంటే వాళ్ళని పర్సుయేట్ యెస్. యెస్. చేసి కన్విన్స్ చేయడం అదంతా. యాహ్! యాహ్! హ్మ్. వెరీ గుడ్ అండి. చాలా చాలా మంచి విషయాలు షేర్ చేశారు. పర్సనల్‌గా నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈరోజు. అండ్ చివరి క్వెషన్ వచ్చేసి ఇప్పుడు మీలాగా ఒక గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద పెద్ద కలలను కనాలని అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? స్పెషల్లీ ఇప్పుడు స్టెమ్ ఫీల్డ్స్ అంటారు గదా! సైన్స్, యాహ్! యాహ్! టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్స్ ఫీల్డ్‌లలో మంచిగా రాణించాలనుకునే వాళ్ళకి, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏంటి? యాహ్! యెస్. మనకి మనం రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండిపోవడం వల్ల పెద్దగా ఆపర్చునిటీస్ ఏమున్నాయో అని తెలీదు చాలా మందికి. నేను చెప్పేదేంటంటే వి హావ్ ఆపర్చునిటీస్ అట్ ఎవ్రీ స్టేజ్. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్‌కి మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ తర్వాత ఈ స్టెమ్ ఫీల్డ్స్‌లోకి రావడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, ఎక్స్‌ప్లోర్ ద ఆపర్చునిటీస్ కరెక్ట్‌లీ. దెన్ ఓన్లీ మనం కరెక్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు మనకొక ఐడియా వస్తది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. వాట్ ఈస్ అవర్ గోల్ అని చెప్పి. కరెక్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. వి హావ్ మెనీ సపోర్టింగ్ హ్యాండ్స్ అట్ ఎవ్రీ స్టేజ్. మనకి బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్స్ లేదంటే ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల మనం ఆగిపోతున్నాం అని లేదు. అలా ఆగాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ వి కెన్ డూ అన్న సిట్యుయేషన్ ఉంది ప్రెజెంట్. చాలా మంది ఉన్నారు అండ్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ వాటెవర్. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఐ మీన్ ఇఫ్ ఎనీవన్ ఈస్ హావింగ్ గుడ్ ఐడియా ఇఫ్ దే కెన్ ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ అప్ ఎనీ బిజినెస్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ నౌ. Because I'm seeing many micro and small industries. I'll go for a micro small industries also. Government is helping them a lot actually. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి లేదంటే వాళ్ళకి బిజినెస్ ఇప్పుడు మనకి మేక్ ఇన్ ఇండియా బాగా నడుస్తుంది కదా. గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. సో గో విత్ ది ఐడియా. ఎక్కడ స్టాప్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఎక్కడ ఆగాల్సిన పరిస్థితి లేదు ప్రెజెంట్. మనకు ఉండాలి మంచిగా చదువుకోవాలి మంచి పాత్రలో వెళ్ళాలని చెప్పి దెన్ వీ కెన్ గో. ఓకే. అదే అండి సూపర్ అండి. చెప్పాలనుకుంటున్నాను. వెరీ నైస్. మీ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? లైక్ ఇన్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ వేర్ డు యూ సీ యువర్‌సెల్ఫ్? యాక్చువల్లీ వన్ ఈస్ మై ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఐ వాంట్ టు కంప్లీట్ మై ఎంటెక్ ఆల్సో. ఓకే. హుహు. So I'm trying for part-time MTech. So ఓకే. I want to complete that. If possible, I'll opt for PhD also, ఓకే. like based on that. And obviously, my career growth in my own organization. సూపర్. సూపర్. సో, థాంక్ యూ జ్యోత్స్న గారు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఆడియన్స్‌తో మంచి విషయాలు షేర్ చేసినందుకు. అండ్ మీరు చేసే ప్రతి పనిలోనూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ డెఫినిట్‌గా మీ యొక్క ఫైర్ చూస్తుంటే పీహెచ్‌డీ చేసేస్తారు. మంచి స్టేజ్‌లో ఉంటారని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే తెలిసిపోతుంది వైబ్స్. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ రమేష్ అన్న, థాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ విత్ సచ్ amazing lady Jyotsna Priya, and she's going to inspire millions around the globe. Thank you once again. All the best for you also. Thank you so much. సో ఫ్రెండ్స్, ఇక పొడుపు కథ విషయానికి వస్తే పొడుపు కథ ఏంటి అసలు గుర్తుందా? మర్చిపోయారు కదా. అందుకే నేను క్వశ్చన్ చెప్తాను. ముక్కుతో చూడగలం, కంటితో చూడలేము ఏమిటది? ఓకే, గెస్ చేశారా ఎవరైనా? గెస్ చేసి ఆల్రెడీ ఆన్సర్ చేస్తుంటే ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ వాసన. ఓకే, ముక్కుతో వాసన చూడగలం. కంటితో వాసనని చూడలేము. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ జ్యోత్స్న ప్రియ రాఘు గారితో. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన టీజీవీ తెలుగు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు స్పాటిఫై, యాపిల్ పాడ్‌కాస్ట్, అమెజాన్ మ్యూజిక్ లేదా ఎలాంటి ఆడియో ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే అక్కడ ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్, రివ్యూ ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్, మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయొచ్చు. మా ఈమెయిల్ అడ్రెస్ tgvtelugu@gmail.com. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా చెప్పొచ్చు. మంచి స్పీకర్స్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళని రిఫర్ చేయండి. వాళ్ళని మన ప్లాట్‌ఫామ్‌లోకి పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం, నాలెడ్జ్ అనేది షేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.